శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారు ఆగస్టు నెలలో వారికి గ్రహాలు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వాలనుకునే సందర్భంలో మనకి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. ఏదైతే గ్రహం మనకి అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతకు కానీ ఆ గ్రహానికి కానీ మనం పూజించడం వల్ల ఆ గ్రహం మనకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ తెలుసుకుంటే ప్రతి రాశి వారు కూడా వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఏ గ్రహానికి మనం ఫీడింగ్ ఇస్తే ఆ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా వారి జాతకాన్ని అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి మేషరాశి వారికి శని ప్రస్తుతం ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానంలో ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే ఇప్పుడే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ఈ రాశివారు ప్రతి నిత్యం కూడా అంటే శనిగ్రహ పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు చాలా క్రమశిక్షణతో మెలగవలసి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకుండా ఉంటే ఆటోమేటిక్గా మీకు శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది. కుజుడు మీకు 3వ స్థానంలో మంచి అనుకూలమైన స్థానంలో బలమైన స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగవంతం అవుతూ ఉంటాయి. అయితే 3వ స్థానం కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం వల్ల అయితేనే అతి వేగం వల్ల అయితేనే కొన్ని ప్రమాదాలు కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువలన మరి కుజగ్రహ పరిహారం కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ పూజించుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు మంగళవారం రోజు, అంటే కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే పంచామృతాలతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయించవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అయితే వడమాల వేయటం కానీ సింధూరంతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు కుజుడు చాలా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ మేషరాశి వారు కంపల్సరిగా ఎప్పుడూ కూడా ఈ కుజగ్రహాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక రవి మీకు ప్రస్తుతం పంచమాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమం ఎప్పుడు పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది. మరి రవిగ్రహ అనుగ్రహం కంపల్సరీ కావాలి. ఎందుకంటే రవి జలతత్వం అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తను బలహీనపడుతూ ఉంటాడు. అందువల్ల రవిగ్రహ అనుగ్రహం కోసం సింపుల్ ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ప్రస్తుతం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల స్త్రీలతో విరోధం, స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం శుక్రవారం రోజు, అంటే ఇంచుమించుగా ఈ రాబోయే శ్రావణ మాసం అయితేనే ఈ నెలలో అయితే ప్రతి శుక్రవారం కూడా మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం, ఆ రోజు చాలా పొదుపుగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, స్త్రీలను గౌరవించడం వల్ల మీకు శుక్రగ్రహం అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రాహు లాభస్థానంలో శుభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంత మోసం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు రాహు 11లో ఉన్నంత వరకు రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే ఏదో శక్తిపీఠాన్ని దర్శించి ఇదే శుక్రవారం రోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. మేషరాశి వారు ఆగస్టు నెలలో వారికి గ్రహాలు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వాలనుకునే సందర్భంలో మనకి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. ఏదైతే గ్రహం మనకి
అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతకు కానీ ఆ గ్రహానికి కానీ మనం పూజించడం వల్ల ఆ గ్రహం మనకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ తెలుసుకుంటే ప్రతి రాశి వారు కూడా వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఏ గ్రహానికి మనం ఫీడింగ్ ఇస్తే ఆ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా వారి జాతకాన్ని అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి మేషరాశి వారికి శని ప్రస్తుతం ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానంలో ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే ఇప్పుడే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ఈ రాశి వారు ప్రతినిత్యం కూడా అంటే శనిగ్రహ పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు చాలా క్రమశిక్షణతో మెలగవలసి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకుండా ఉంటే ఆటోమేటిక్గా మీకు శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది. కుజుడు మీకు 3వ స్థానంలో మంచి అనుకూలమైన స్థానంలో బలమైన స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగవంతం అవుతూ ఉంటాయి. అయితే 3వ స్థానం కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం వల్ల అయితేనే అతి వేగం వల్ల అయితేనే కొన్ని ప్రమాదాలు కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువలన మరి కుజగ్రహ పరిహారం కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ పూజించుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు మంగళవారం రోజు, అంటే కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే పంచామృతాలతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయించవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అయితే వడమాల వేయటం కానీ సింధూరంతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు కుజుడు చాలా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ మేషరాశి వారు కంపల్సరిగా ఎప్పుడూ కూడా ఈ కుజగ్రహాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక రవి మీకు ప్రస్తుతం పంచమాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమం ఎప్పుడు పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది. మరి రవిగ్రహ అనుగ్రహం కంపల్సరీ కావాలి. ఎందుకంటే రవి జలతత్వం అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తను బలహీనపడుతూ ఉంటాడు. అందువల్ల రవిగ్రహ అనుగ్రహం కోసం సింపుల్ ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ప్రస్తుతం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల స్త్రీలతో విరోధం, స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం శుక్రవారం రోజు, అంటే ఇంచుమించుగా ఈ రాబోయే శ్రావణ మాసం అయితేనే ఈ నెలలో అయితే ప్రతి శుక్రవారం కూడా మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం, ఆ రోజు చాలా పొదుపుగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, స్త్రీలను గౌరవించడం వల్ల మీకు శుక్రగ్రహం అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రాహు లాభస్థానంలో శుభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంత మోసం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు రాహు 11లో ఉన్నంత వరకు రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే ఏదో శక్తిపీఠాన్ని దర్శించి ఇదే శుక్రవారం రోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.